నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో కూడా ప్రజలకిచ్చిన హామీల్ని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయాయి. ఆ కోవలని నియామకాల విషయం కూడా చేరింది. నియామకాలకు సంబంధించి నిరుద్యోగుల ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ వారి సమస్యలు ఇంకా తీరలేదు. ముఖ్యంగా అందులో డిఎస్సి 2008 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, వాళ్ళు ఇంకా 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సో గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా వారికి న్యాయం చేయనుంది? ఈ అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే నరేష్ గారు. వీరు 2008 డిఎస్సి ఆస్పిరెంట్స్. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం మేడం. నరేష్ గారు నమస్తే. సార్ చెప్పండి, అసలు డిఎస్సి నోటిఫికేషన్ మీకు ఇప్పుడు 2008లో మీరు డిఎస్సికి అప్లై చేసుకున్నారు. సో అది అప్లై చేసిన తర్వాత ఎన్నాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? అసలు పరీక్ష ఏ టైంలో నిర్వహించారు? ఎంత గ్యాప్ తీసుకున్నారు మీరు చెప్పండి. డిఎస్సి 2008 నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 6, 2008 సంవత్సరం నాడు విడుదలైనది. అందులో మొత్తం ఎస్జిటి పోస్టులకు 32,000 పోస్టులు ఎస్జిటి పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు అర్హతలు వచ్చేసి బిఎడ్ మరియు డిఎడ్ అభ్యర్థులను అర్హులుగా పేర్కొనడం జరిగింది. కానీ నోటిఫికేషన్ వచ్చిన 54 రోజుల తర్వాత జివో నంబర్ 28 అనే ఒకటి జివో తీసుకొచ్చారు. ఆ జివోలో ఒకటి ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే 30% పోస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ డిఎడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి, దాన్ని కూడా సబ్జెక్ట్ టు ద ఎబో కండిషన్ ఈజ్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ పెండింగ్ లిటిగేషన్స్ ఇన్ ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఆ యొక్క సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ అనేసి ఏమైతే అవి రిజల్ట్ రాకముందే ఆ యొక్క రిజర్వేషన్స్ పాటిస్తూ ఈ యొక్క నియామకాలు చేపట్టడమే మా యొక్క సమస్య. ఏదైతే 30% రిజర్వేషన్స్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్లో ఫాలో అయ్యారో ఆ యొక్క నియామకాలు చేపట్టడం వలన అతి తక్కువ మార్కులు వచ్చినటువంటి 4.5, 10, 20 మార్కులు వచ్చినటువంటి ఈవెన్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా 65, 70 మార్కులు వచ్చినటువంటి బిఎడ్ అభ్యర్థులమేమో ఈరోజు ఇంకా 15 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క న్యాయం కోసం మేము పోరాడుతూ ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా మాకు రావడం జరిగింది. సో నరేష్ గారు మీరు చెప్పండి, అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫలితాలు ఎంతకాలం తర్వాత వెల్లడించారు? జూన్లో ఫలితాలు విడుదల చేశారు మేడం. మీరు రాసింది ఆగస్ట్లో, మేము రాసింది మేలో ఎగ్జామ్ రాసాం. సో వెంటనే వచ్చినట్టే. ఓకే. సో అంటే అప్పుడే ఫలితాలు వెల్లడించిన వెంటనే కొంతమందికైనా వచ్చాయా ఉద్యోగాలు? కొంతమంది కూడా రాలేదు మేడం. యాజ్ పర్ గవర్నమెంట్ జీవో, యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా మాకి కౌన్సిలింగ్ కు పిలిచారు అందరినీ, బిఎడ్ డిఎడ్ బోత్ క్యాండిడేట్స్ ని. యాజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జీవోలు చెల్లవు అనేది ప్రామాణికం తీసుకొని నోటిఫికేషన్ ప్రకారంగా అందరినీ మమ్మల్ని కౌన్సిలింగ్ కు పిలిచిండ్రు. మేమందరం కౌన్సిలింగ్కి వెళ్ళినాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాకు రోస్టర్ కూడా అలాట్ చేసిండ్రు. రోస్టర్ అలాట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యూ లైన్లో నిల్చున్నాం. మేము క్యూ లైన్లో నిల్చున్న తర్వాత సాధ్యమైనంత వరకు అందరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. నాది కూడా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్ని జిల్లాలలో డిఓలు సాయంత్రం అది కండక్ట్ చేసిండ్రు కౌన్సిలింగ్. అయితే ఈవినింగ్ ట్రిబ్యునల్లో అంటే టీటీసీ వాళ్లకు జీవో నెంబర్ 20 ద్వారా అవకాశం కల్పించింది కదా, మరి మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు సెలక్షన్లో అని అనడం, అన్ని దాని ద్వారా కోర్టుకుపోయిండ్రు. అవును వీళ్ళని పరిగణలోకి తీసుకోలేదే కదా అని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఓన్లీ మౌఖిక ఆదేశాలతోటి మా యొక్క కౌన్సిలింగ్లు ఆపేసి మా జీవితాలను ఆగం చేసిండ్రు. ఆ విధంగా మేము తీవ్ర నష్టపోయినాం మేడం ఇప్పటికీ. ఓకే. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు కూడా వస్తాయి, అంతకుముందు అంటే ఎక్కువగా ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మనకి రావట్లేదు అనే ఒక నినాదం కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి నియామకాలు జరిపిస్తాము, న్యాయం జరుగుతుందని అలా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సో మీకు చేసిన అన్యాయం ఏంటి గత ప్రభుత్వం? యాక్చువల్గా ఏంటంటే మా యొక్క ఉద్యమంతో పాటు సిమిలర్గా తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం అనేది 2009-10లో ఎప్పుడైతే తీవ్రంగా దాపురించిందో అదే సమయంలో మాకు ఈ యొక్క అన్యాయం అనేది కూడా అదే సమయంలో జరిగి ఈవెన్ ఫ్రంట్ లైన్ హెడ్లైన్స్ న్యూస్ పేపర్ ఈనాడులో కూడా ఒక సైడ్ తెలంగాణ ఉద్యమం యొక్క ఫోటో పడితే ఒక వైపు డిఎస్సి 2008 ఆస్పిరెంట్స్ యొక్క ఉద్యమం యొక్క ఫోటో పడ్డది. అంటే అంత తీవ్రమైనటువంటి ఉద్యమం, అసెంబ్లీ ముట్టడి చేయడము, సెక్రటరియట్ ముట్టడులు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం రెగ్యులర్గా, ఈవెన్ మాపై 100 మందిపై కేసులు ఇవ్వబడ్డాయి. మేమేంటంటే అప్పుడు ఉన్నటువంటి మా ఏకైక డిమాండ్ ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు ఇచ్చారో నోటిఫికేషన్
ప్రకారం నియామకాలు చెప్పండి. లేదు నోటిఫికేషన్ వచ్చిన 54 రోజుల తర్వాత వచ్చినటువంటి 28 జీవో ప్రకారం నియామకాలు చేపట్టదలుచుకుంటే మొత్తం అవుట్కమ్ ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ క్లియర్ అయినాక నియామకాలు చేపట్టండి, కానీ అప్పటి వరకు నియామకాలు చేపట్టకూడదు అనేసి మా యొక్క డిమాండ్ ఉండే. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వెనుకకు వెళ్తాయని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళందరూ కూడా నియామకాలు చేపట్టడం జరిగింది. ఆ నియామకాలు చేపట్టేటప్పుడు కూడా డిఎడ్ అభ్యర్థులకు కూడా ఒకటే చెప్పారు, ఏమంటే మిమ్మల్ని అందరినీ కూడా కండిషన్ బేస్డ్గా అడాహక్ పద్ధతిలో అండర్టేకింగ్ తీసుకొని, అంటే వాళ్ళందరితోటి కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క లెటర్ రాయించుకున్నారు. రేపు కనుక మీకు ఉద్యోగాలు మీకు ఈ యొక్క హైకోర్టులో ఆర్డర్ మీకు కనుక వ్యతిరేకంగా వచ్చినట్టయితే మీ ఉద్యోగాలు తీసివేయబడతాయి, మీరందరూ కూడా టెంపరీ బేస్గా అడాహక్ పద్ధతిలో మేము తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఆ విధంగానే రిక్రూట్మెంట్ జరిగింది. కానీ ఈరోజు కనుక చూసినట్టయితే ఆ అవుట్కమ్ ఏవైతున్నాయో అవేమో బీఈడ్ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చాయి. ఈవెన్ ఆ యొక్క నియామకాలు చేపట్టింది మాత్రం బీఎడ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా చేపట్టారు. ఈరోజు జడ్జి గారికి కూడా ఒక ఆర్డర్ ఇద్దామంటే అరే ఏ విధంగా ఇద్దాము, వీళ్ళకు డిఎడ్ అభ్యర్థులేమో ఆల్రెడీ 15 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు, బీఎడ్ అభ్యర్థులకేమో ఈ విధంగా రిజర్వేషన్ చేపట్టడం వల్ల వీళ్ళు నష్టపోయారు. బీఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాల్సిన ఉన్నా కూడా ఆ తీర్పు ఇవ్వడానికి కూడా సంశయిస్తున్నారు జడ్జెస్ గారు కూడా. అందుకే ఈ రీసెంట్గా మాకు వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఏది 8వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు మాకు ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పులో కూడా జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ మీన్ వైల్ టైంలో అంటే మాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే అంటున్నామో మేము అంటున్నడమే కాదు, అప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ గవర్నమెంట్ అంటే ఏపీ ప్రభుత్వము అప్పుడు 2009-10లో ఉన్నటువంటిది ఏపీ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఈ అన్యాయం అనేది ఇటు ఏపీ గవర్నమెంట్ అంటే ఏపీ రాష్ట్రంలో జరిగింది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అభ్యర్థులకు జరిగింది. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే 3 years బ్యాకే దీని మీద ఒక కమిటీ వేసింది. డిఎస్సి కమిటీ ఒకటేసింది, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోమింగ్ కమిటీ అనేది ఒకటేసింది, అదేవిధంగా ఎమ్మెల్సీల కమిటీ అనేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అసలు వీళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది, వీళ్ళు అన్యాయం అని రోడ్డు ఎక్కుతున్నారు, అదేవిధంగా కోర్టు జడ్జిమెంట్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి, బీఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా వస్తున్నాయి, వాళ్ళేమో 15 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు, రియల్గా వీళ్ళకు గ్రౌండ్ లెవెల్లో అన్యాయం జరిగిందా, ఏ విధంగా జరిగింది అనేసి ఒక రిపోర్ట్ మొత్తం కూడా ఐఏఎస్ సంధ్యారాణి గారు మేడం గారు ఒక మొత్తం కంక్లూడ్ రిపోర్ట్ రాసి గవర్నమెంట్కు పెడితే ఏపీ ప్రభుత్వం క్యాబినెట్లో ఆ యొక్క రిపోర్ట్ను అప్రూవల్ తీసుకొని వీళ్ళకు రియల్గా అన్యాయం జరిగింది కాబట్టి ఈ అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేసి 2193 మంది ఏపీ అభ్యర్థులకు ఈరోజు ఉద్యోగాలకు తీసుకోవడం జరిగింది. రీసెంట్గా మాకు అభినందన్ కుమార్ షావ్లే మరియు నామారప్ రాజేశ్వరరావు గారు కూడా జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఏమని చెప్పారంటే ఒక సిమిలర్ ఇష్యూ మీద ఒక ప్రభుత్వం కొంతమంది అభ్యర్థులకు న్యాయం చేయడం ఏంది, అదే ఇష్యూ మీద ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు, ఏదైనా కూడా అందరు సిమిలర్గా ఉన్నట్టయితే నేను ఏదైనా తీర్పు రాయగలుగుతాను, ఏ విధంగానైతే ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చిందో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బీఎడ్ అభ్యర్థులకు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఒక ఇంట్రీమ్ డైరెక్షన్ పాస్ చేయడం జరిగింది. ఓకే, సో నరేష్ గారు మీరు చెప్పండి అసలు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఏమైనా వాగ్దానం చేశారా, ఏం చెప్పారు, ఏం జరిగింది? మేడం ఒకవైపు ఉమా మహేశ్వరరెడ్డి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఆధ్వర్యంలో ఇంకా సంగమేష్ అన్న అని చాలా మంది బాబురెడ్డి చాలా మంది పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమానికి దారి చూపిన ఉద్యమమే 2008 డిఎస్సి ఉద్యమం. ఆ రకంగా ఒక తీవ్రతను తీసుకొచ్చిండ్రు ఆ ఉద్యమానికి. తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం అడ్డు తగిలి మా యొక్క జీవితాలు సరే తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా మాకు ఉద్యోగాలు వస్తాయని మేము కూడా జై తెలంగాణ అని ఉద్యమంలో పాల్గొన్న తర్వాత మేము అన్నవాళ్ళు ఆమర నిర్హార దీక్ష చేస్తే ఇదే గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సత్యవతి రాథోడ్ మేడం గారు తర్వాత మన సీతక్క ఇద్దరు వచ్చి పరామర్శించి మేమందరము డయాస్ మీద నిల్చొని మీకు వచ్చేది మన తెలంగాణ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. సరే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల భాగంలో మాకు ఉద్యోగాలు వస్తాయని 15 సంవత్సరాలుగా తిరిగని కోట్లు మెట్లు లేవు, మినిస్టర్ల చుట్టూ 100 సార్లు తిరిగినాము, తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గరికి 100 సార్లు పోయినాము, మినిస్టర్ల దగ్గరికి ఎక్కడ కలిస్తే అక్కడ రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, అయినా మా సమస్యను పట్టించుకోలేదు.
తర్వాత 2016లో ఎంపీ ఎలక్షన్ల టైంలో ముఖ్యమంత్రి వరంగల్ మహాసభలో 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని మాకు అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఆ అనౌన్స్మెంట్ తోటి మా జీవితాల్లో కొంత ఆశ అనేది చిగురించింది. దాని తర్వాత మళ్ళీ 2018లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ మమ్మల్ని ఒక 5 మందిని పిలిపించుకొని ప్రగతి భవన్లు పిలిపించుకొని మాట్లాడి మీకు ఉద్యోగాలు వచ్చినాకనే హైదరాబాద్ వెళ్ళిపోండి, విడిచిపోండి, స్కూళ్ళకి వెళ్ళిపోండి అని అంత భరోసా ఇచ్చిండు. తర్వాత ఆ మాట మర్చిపోయింది కేసీఆర్ సార్. మమ్మల్ని నట్టేట ముంచిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ మాకు ఉద్యోగాలు రాకుండా ఇంకా నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నాము. అన్న వాళ్ళ ధైర్యం కొద్దీ ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇంకా ఉద్యోగాలు వస్తాయి అని తిరిగి అలసిపోయినాం మేడం. అంటే ఇప్పుడు ఏజ్ బార్ అయిపోవడం లాంటి సమస్య రాదంటారా? ఇప్పటికీ మాకైతే 42, 43, 45 వరకు ఉన్నాం మేడం. మాకు ఇంకా మాకు 15 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది, 13-15 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఇంకా మాకు 2016లో సార్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇప్పటికీ మాకు బంగారంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంటుంది. అయితే ఇప్పుడు బీఈడి వాళ్ళకి ఎన్ని వచ్చాయి? ఎస్జిటి అంటే మన సెకండరీ గ్రేడ్ టీచర్స్ అపాయింట్మెంట్స్ ఇవి ఏమైనా జరిగాయా ఈ మధ్య కాలంలో? మేడం ఒకటి ఏంటంటే బీఈడి వాళ్ళకి వచ్చేసి కామన్ మెరిట్ ప్రకారమే నింపేది ఉండే. మొత్తం 30,000 పోస్టులు కూడా 1 to 100 వరకు నింపి ఉంటే బీఎడ్ వాళ్ళకు మరియు డిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా సమానంగా వచ్చేది. కానీ అలా కాకుండా ఈ యొక్క పోస్టులలో 30% పోస్టులు అంటే 30,000లో 30% అంటే 9,000 పోస్టులు ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ డిఎడ్ క్యాండిడేట్స్ అయిపోయాయి. అంటే దాంట్లో 9,000 అభ్యర్థులు కూడా లేరు. అభ్యర్థుల కన్నా పోస్టులు ఎక్కువ అయిపోయి ఏమైందంటే సుమారు తెలంగాణలో 1815 పోస్టులు బ్యాక్లాగ్ అయిపోయాయి డిఎస్సి 2008లో. అయితే మాకు ఈ యొక్క దీని మీద కూడా అభినందన్ కుమార్ షావ్లి గారు అదే బెంచ్లో ఒక ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఏమని అంటే అరే ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంతకన్నా తక్కువ ఉన్నారు, ఆ పోస్టులు బ్యాక్లాగ్ కూడా ఎక్కువైపోయినాయి, కాబట్టి ఈ ఉన్న అభ్యర్థులకు అట్లీస్ట్ ఆ పోస్టులు అయినా ఇస్తే ఈ యొక్క ఇష్యూ అనేది ఉండదు కదా అనే అటువంటి ఆ విధంగా అర్థం చేసుకొని జడ్జి గారు కూడా ఏం చేశారంటే ఉన్న ఈ 1815 బ్యాక్లాగ్ పోస్టులు డిఎస్సి 2008లో మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని బీఎడ్ అభ్యర్థులతోటి ఫిలప్ చేయండి అని చెప్పేసి సెప్టెంబర్ 27, 2022 నాడు ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యొక్క జడ్జిమెంట్ను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మేము సుదీర్ఘకాలం తిరుగుతున్నాము. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాము. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం గారి ఇంటికి డైలీ తెల్లారి 7 గంటల వరకు ఆమె ఇంటికాడ ఉండడం, 10-11 గంటల వరకు వెయిట్ చేసి చూసి ఆమెను కలవడం, ఎంతసేపటి కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సింది బాబు, నేనేం చేయాలని ఏ రోజు కూడా మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోగా ఉల్టా మా మీద ఏం చేసిందంటే మేడం గారు అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంటే కానీ మా మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు. వాళ్ళు మా మీద ఉల్టా పగ తీసుకున్నారు, కసి తీసుకున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం కలిగి ఉంటారు వాళ్ళు. అవును. సో మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి మీద పెట్టడం అంటే అది తప్పించుకునేందుకు చేసేదా, లేకపోతే కేసీఆర్ గారి ఒక ఏంటంటే డామినేషన్ ఏమన్నా అట్లాగా మంత్రుల మీద ఉండేదంటారా? రియల్గా చెప్పాలంటే అది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. ఒకటి రాజకీయంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే చిన్న విషయాలు కూడా ఏ మంత్రి కూడా తీసుకునే అధికారం లేదు అనేసి ప్రతి అభ్యర్థికి ఇది మా దాంట్లో తెలుసు, ప్రతి రాజకీయ నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగానే మేడం గారు కూడా మాకు అదే సమాధానం చెప్పేది. ఈ డిఎస్సి 2008 విషయంలో నేనేం నిర్ణయం తీసుకోలేకపోతున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పెట్టినా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనేది. పోనీ మేడం మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి మేడం, మేమే వేడుకుంటాము, మేమే అభ్యర్థిస్తాము, మా బాధ ఏందో మేము చెప్పుకుంటామన్నా కూడా ఆ తీసుకొని వెళ్ళేటువంటి ధైర్యం కూడా ఏ రోజు కూడా చేయలేదు, తీసుకువెళ్ళలేకపోయింది. ఈవెన్ అట్లీస్ట్ మేమన్నా వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి ప్రగతి భవన్లో కలుద్దామని వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం, సాయంత్రం దాకా ఈ విధంగా హరాస్మెంట్ చేశారు తప్ప ఏ రోజు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయిన దాఖలాలు లేవు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ విధంగా కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి కేసు ఏదైతుందో సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి కేసు ఆ 1815 పోస్టులు మిగిలినవి వీళ్ళకి ఇవ్వడం అని కాదు, యాక్చువల్గా 28 జీవోనే మీరు డిసైడ్ చేయండి అని చెప్పేసి తిరిగి హైకోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. అందువలన తిరిగి ఇప్పుడు హైకోర్టులో గత 6 months నుంచి ఆ కేసు రన్నింగ్ అయ్యి ఈ మంత్ 8th నాడు ఒక జడ్జిమెంట్ అంటే గవర్నమెంట్ జడ్జి గారు కూడా ఒకటి ఆలోచించండు, గత ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేయలేదు, అట్లీస్ట్ ఈ యొక్క ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ అభ్యర్థులకు ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందనే అటువంటి ఆలోచన ధోరణితోటి తిరిగి మళ్ళీ ఒక ఆర్డర్ రీకన్సిడర్ చేయమని చెప్పేసి వీళ్ళకి రాయడం జరిగింది. ఓకే. సో
సో నరేష్ గారు చెప్పండి, మీరు ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు ఈ మాట చెప్పిన తర్వాత కోర్టుకు వెళ్ళేదానికి మధ్యలో ఏం జరిగింది, ఎవరిని ఆశ్రయించారు న్యాయం కోసం? అంటే న్యాయం కోసం మేము ఉపాధ్యాయ సంఘాల వాళ్ళని దగ్గర వెళ్ళినాము, ప్రతిపక్షాల వాళ్ళను కలిసినాము, తర్వాత గవర్నమెంట్ ఉంటే మిత్రపక్షం ఎంఐఎం ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ సార్ను కలిసినాము. మేము కలవని రాజకీయ నాయకుడు అంటూ తెలంగాణలో లేరు మేడం. కలవని రాజకీయ నాయకులు లేరు, కలవని ఉపాధ్యాయ సంఘాలు లేరు. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాం. ఇంకా ఈ మన ఆప్ యొక్క అధ్యక్షురాలు ఇందిరా శోభన్ మేడం గారు కానీ అందరి దగ్గరికి వెళ్ళినాం మేడం. కాంగ్రెస్ల దగ్గరికి, మన కాంగ్రెస్ సీతక్క దగ్గరికి. మార్చి 8 మహిళా దినోత్సవం రోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో ప్రోగ్రాం పెడితే మనం ఇప్పుడున్న మన మినిస్టర్ సీతక్క గారు, ఇందిరా శోభన్ మేడం గారు అందరూ వచ్చి మా యొక్క మహిళా సోదరిమణులకు చాలా ధైర్యం ఇచ్చి అభయం ఇచ్చిండ్రు సీతక్క గారు. మళ్ళా వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగులను చాలా నిండా ముంచింది కాబట్టి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం పడగొట్టి వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తుంది, మన గవర్నమెంట్లో కంపల్సరీ మీకు న్యాయం చేద్దాం అని మాకు అందరూ ధైర్యం ఇచ్చి చెప్పిపోయారు మేడం. అందరినీ కలిసినాం. ప్రతి ఒక్క మన కోదండరామ్ సార్ గారిని, ఆప్ అధ్యక్షురాలు ఇందిరా శోభన్ మేడం గారిని, ఉపాధ్యాయ సంఘాలను, ఎంఐఎం పార్టీ వాళ్ళను, ప్రతి పార్టీ వాళ్ళని కలిసినాం మేడం. కలిసి తిరిగి ఇలాంటివి దాదాపు ఒక 1,00,000 వరకు ఇచ్చింటామే మేడం. 1,00,000 కాగితాలు ఇచ్చినాం అందరికి. కానీ మా సమస్య ఇంకా సాగదీస్తుండ్రు, తీరట్లేదు. సో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి, అసలు హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది? అంటే ఎవరెవరికి ఏ విధంగా న్యాయం జరగాలని చెప్పింది, అలాగే టెట్ విషయంలో ఏమైనా క్లారిటీ ఇచ్చిందా తీర్పులో? ఓకే, ఇది విద్యా హక్కు చట్టం ప్రకారం ఏంటంటే టెట్ అనేది ఆఫ్టర్ 2010 తర్వాత విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి అప్పటి వరకే మేము సెలెక్ట్ అయ్యి ఉన్నాము. కాబట్టి మా విషయంలో టెట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే 2010లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత టెట్ అనేది 12 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది 2010లో. కాకుంటే మా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి అప్పటి వరకే ఉన్నది కాబట్టి మా యొక్క డిఎస్సి నోటిఫికేషన్కు టెట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మేము ఆ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి అభ్యర్థులము, ఆ నోటిఫికేషన్ ప్రకారమే మాకు ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ము, ఆయా నోటిఫికేషన్ ప్రకారమే మాకు ఏజ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి మేము అప్పటికే సెలెక్ట్ అయిన విధంగా కోర్టు కూడా కన్సిడర్ చేసి ఈ రోజు ఏ విధంగానైతే ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారో అదే రకంగా వీళ్ళకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఇంట్రీమ్ డైరెక్షన్ ఇస్తూ తిరిగి 21 మార్చి 2024కు కేసును వాయిదా వేయడం జరిగింది. ఓకే, సో నరేష్ గారు చెప్పండి, మీరు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, అంటే మీరు కూడా వెళ్ళి ఉంటారు, మీరు వెళ్ళారు, సో వినతి పత్రం సమర్పించారు. సో ఎన్ని రోజుల్లోగా యాక్షన్ తీసుకోవచ్చని మీరు అనుకుంటున్నారు? మేడం, రేవంత్ రెడ్డి గారు సారు ప్రజల ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది, నమ్మింది. సార్ యొక్క పాదయాత్రలో మాది రేవంత్ రెడ్డి సార్ ఊరు పక్కనే మాది. మా ఇంటి ముందరనే పాదయాత్ర వెళ్ళింది. సార్ పాదయాత్రలో పాల్గొన్నాం. మేము పాదయాత్ర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూడా గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామంటున్నారు కదా. ఆ యొక్క 2 లక్షల ఉద్యోగాల్లో అతి తొందరలో మేము కూడా తొందరగా మా సమస్యను సారు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. మాకు 6 వారాలని కోర్టు పరిధి మాకు టైం ఇచ్చింది. ఇప్పటికి 2 వారాలు గడిచిపోయింది. ఇంకా 4 వారాలలో మాకు ఏదన్నా ఒకటి తీయటి కబురు చెప్తాడని మేము రేవంత్ రెడ్డి సార్ మీద చాలా నమ్మకంతో ఉన్నాం. మీ యొక్క టీవీ ద్వారా, స్నేహ టీవీ ద్వారా చాలా వేడుకుంటున్నాం సార్ను. రేవంత్ రెడ్డి సార్ గారు, మేము 15 సంవత్సరాలు కోట్ల చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయినాం. మా కుటుంబాలు మేము చాలా ఆవేదనతోటి, బాధతోటి ఉన్నాం. మా సమస్యను అతి తొందరలో పరిష్కరిస్తారని మేము సార్ మీద చాలా ప్రగాఢమైన నమ్మకం మాకుంది మేడం. ఈ 4 వారాల్లోపు మాకు పరిష్కారం మార్గం లభిస్తుందని సార్ మీద పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్నాం. ఓకే, సో మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు 6 వారాల్లో టైం ఇచ్చారు అంటున్నారు, 2 వారాలు గడిచిపోయాయి. అంటే ఈ మిగతా 4 వారాల్లో మీరు గవర్నమెంట్ నుంచి ఆశించింది ఏంటి? అలాగే ఇప్పుడు అసలు విద్యాశాఖ మంత్రి అనే వాళ్ళు ఇంకా లేరు. సో మరి ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాలంటే ఆ శాఖ మంత్రి అవసరమా, లేకపోతే ఆ మంత్రిని అపాయింట్ చేశాక మీ సమస్యను తీరుస్తారనుకుంటున్నారా? మీ విషయంలో మీ ఆలోచన ఏంటి? మేడం గారు, ఇది 6 వారాల సమయం ఇచ్చారు. 6 వారాల లోపల మా యొక్క నియామకాలు చేపట్టాలనేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా
రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసింది కాబట్టి, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఈరోజు అందులో భాగంగానే మేము గత 10 రోజుల నుంచి కూడా రెగ్యులర్గా అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈవెన్ అసెంబ్లీ ఉన్నా కూడా వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఈరోజు ఆ విధంగానే మేము ఒక సుమారు 500 మంది అభ్యర్థులు ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకొని మా యొక్క యాజిటేషన్ను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పుకుందామని అక్కడి వరకు వెళ్ళాము. కాకుంటే ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోవడం వలన ముఖ్యమంత్రి గారి యొక్క సెక్రటరీ అయినటువంటి వికాస్ రాజ్ గారు కలవడం జరిగింది. వికాస్ రాజ్ గారు ఏంటంటే ఐఏఎస్ గారు ముఖ్యంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది చూస్తారు సీఎంఓలో. కాబట్టి కంపల్సరీ ఆయన యొక్క 2 డేస్లో దీని మీద ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కంపల్సరీ మాకు ఒక ఇన్ఫార్మ్ చేసి దీన్ని అంటే మేము చెప్పడం అనేదే కాదు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఏం జరిగింది, వీళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది వాళ్ళు తెలుసుకుంటా అన్నారు. తెలుసుకొని మాకు ఇన్ఫార్మ్ చేసి దీని మీద ఫర్దర్ స్టెప్ వెళ్తా అన్నారు. ఇంకోటి ముఖ్యమంత్రి గారే ఈ యొక్క విద్యాశాఖ చూస్తున్నారు కాబట్టి మాకు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అంటే ఇంకో మంత్రి ద్వారా అవసరం లేకుండానే ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో పెట్టేసి కంప్లీట్ చేస్తారు మా ప్రాసెస్ అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మీద త్వరగా కంప్లీట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. ఇన్ కేసు ఈ 6 వారాల్లో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇన్ కేస్ నిర్ణయం తీసుకోకుండా కూడా మేము మళ్ళీ హైకోర్టులో నెక్స్ట్ హియరింగ్ డేట్ 21 మార్చి రోజు ఇచ్చారు కాబట్టి ఆ నుంచి కూడా మళ్ళీ అదేవిధంగా జడ్జి గారు కూడా వాళ్ళను గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారిని అదేవిధంగా తెలంగాణ ఎస్జీపీ గారిని కూడా కంపల్సరీ కోర్టులో అడగడం జరుగుతుంది. ఓకే. సో నరేష్ గారు, మీరు విద్యాశాఖ సంబంధించిన ప్రధాన కార్యదర్శిని కూడా కలవడం జరిగింది కదా. సో వారికి కూడా మీరు ఈ పత్రాన్ని ఇచ్చారా, మీ సమస్యల్ని చెప్పారా, వారేమన్నారు? బట్ అదే మీ యొక్క కోర్టు ఆర్డర్స్ సార్ వాళ్ళకి అందినాక ఈరోజు మొన్న కలిసినారు మేడం మా అన్న వాళ్ళు కలిసిన తర్వాత దీనిపైన ఎగ్జామైన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని దాని మీద మీకు ఫర్దర్ ప్రొసీడ్ అవుతామని చెప్పారు. తప్పకుండా పాజిటివ్ నిర్ణయం అనేది ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ కాబట్టి ఇప్పుడు మేము చెప్పడం అని కాదు, మేమేదో గొంతమ్మ కోరికలు కోరుతున్నాం అనేది కూడా కాదు. మా యొక్క కోరికల్లో ఏంటంటే ఏదైతే హైకోర్టు చెప్పిందో అదే మా కోరిక, వేరేదేం లేదు. ఏదైనా కూడా న్యాయస్థానానికి అందరూ కూడా చట్టబద్ధమై ఉండాలి, న్యాయస్థానానికి లోబడే ఉండాలి ఎవరు కానీ. కాబట్టి న్యాయస్థానం యొక్క తీర్పును ప్రతి ఒక్కరు కూడా శిరస వహించాల్సిందే. ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తుందనేసి మేము కూడా ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మా యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళు సుప్రీంకోర్టు పోయినరు కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వమే లేకుండా పోయింది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు ఉద్యోగాలు ఇస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మా యొక్క ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏంటంటే మేము 2010 నుంచి చేస్తున్నటువంటి యాజిటేషన్కి ఈయనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే 2010లోనే మేము చేస్తున్నట్టు ఆమరణకు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా యొక్క ఆమరణకు వచ్చి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మేము చేస్తున్నటువంటి ఆమరణకు సీతక్క గారు కూడా వచ్చి పరామర్శించారు. వీళ్ళంతా కూడా ఈరోజు క్యాబినెట్ మినిస్టర్స్ మరియు ముఖ్యమంత్రి గారు ప్రధాన హోదాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రగాఢ నమ్మకం ఉంది మాకు. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. సో మెగా డిఎస్సి అని అది ఒక 20,000 కనీసం 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే దీంతో వెళ్తున్నారు. సో ఇది సాధ్యమవుతుందంటారా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో? ఒకటి ఏంటంటే మెగా డిఎస్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే 2017 తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు కాబట్టి ఇప్పుడు 2017 అంటే ఇప్పుడు 2024లో ఉన్నాం. గత 7 ఇయర్స్ నుంచి కూడా మనకి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది గత ప్రభుత్వం పెంచితే ఎన్ని ఇయర్స్ పెంచింది? 2 ఇయర్స్ పెంచింది. 2 ఇయర్స్ మైనస్ అయినా కూడా ఇంకా 5 ఇయర్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా వీళ్ళు కనుక తీసుకున్నట్టయితే కంపల్సరీ అబౌట్ 20,000 ఉంటాయి తప్ప తక్కువనైతే ఉండవు. మేము కూడా ఉన్నటువంటి అభ్యర్థులం 1000 మందిమే అనుకుంటున్నాం. 1000 మంది అనేది పెద్ద సమస్య కాదు. ఇందులోకి తీసుకొని మమ్మల్ని కూడా నింపేటువంటి అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు కొత్తగా డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు ఎలాగో చాలామందే ఉంటారు కదా ఆశావహులు, వాళ్ళు రిటైర్ అయిపోయే వాళ్ళవి ప్లస్ మీవి వీళ్ళందరివి తీసుకుంటే 30,000 దాదాపుగా 30,000 వరకు కూడా రిక్వైర్మెంట్ ఉంది కదా. సో అది చేసేందుకు అవకాశం ఉందంటారు? తప్పకుండా అది చేసేందుకు. ఎందుకంటే ఈ నాట్ ఓన్లీ 20,000 వీళ్ళు కనుక కరెక్ట్ పర్టికులర్ టీచర్ పీపుల్ రేషియో తీయాలి కానీ కంపల్సరీ వస్తారు. అదేవిధంగా టీచర్స్ కూడా ప్రతి విలేజెస్లో ఇప్పుడు స్కూల్ స్ట్రెంత్, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం గవర్నమెంట్లో కూడా ఇవన్నీ అంటే పీపుల్ రేషియో అనేది పెరుగుతుంది. కంపల్సరీ టీచర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా కనుక చేసినట్టయితే
కంపల్సరీ టీచర్ వేకెన్సీస్ అనేవి అబౌట్ 20,000 ఉంటాయి కానీ తక్కువనైతే ఉండవు. ఓకే. సో నరేష్ గారు మీరు చెప్పండి, అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో స్కూళ్ళని మూసివేశారు, ప్రభుత్వ పాఠశాలల్ని. సో వాటన్నిటిని తెరిపిస్తే కానీ ఇప్పుడు ఇంతమందిని ఖాళీ భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఉండదు రేషియో ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు 6,700 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్తున్నారు మేడం. 6,700 స్కూళ్ళు, ఇంకా చాలా స్కూళ్ళు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి మేడం. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండడం వల్ల ఈ యొక్క టీచరు, ఒకే టీచర్ ఉండే స్కూల్లో ఆ యొక్క మెస్ బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు అన్ని రాసి క్లస్టర్ మీటింగ్లకు వెళ్తే ఆ యొక్క పాఠశాల మూతపడే పరిస్థితి వస్తుంది. అంటే విద్యార్థులకి అక్కడ ఉండే అటెండర్ పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఆ యొక్క ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇంకొక టీచర్ని ఇస్తే ఇంకొక టీచరు ఈ యొక్క ఎంఈఓ ఆఫీస్ పోవడము, ఈ యొక్క మీ బిల్స్ సబ్మిషన్ చేయడము, క్లస్టర్ మీటింగ్లకు వెళ్ళడము, ఇట్లాంటి ఒక టీచర్ వెళ్ళినా కానీ ఇంకొక టీచర్ అందుబాటులో ఉంటారు కదా పిల్లలకు పాఠాలు చెప్పడానికి. సో కాబట్టి ఇప్పుడు దాదాపుగా పోయిన సంవత్సరము టీఆర్ఎస్ గవర్నమెంట్ 15,000 మంది విద్యా వాలంటీర్లను తొలగించింది. విద్యా వాలంటీర్ లేకుండా 1.5 ఇయర్ను స్కూల్స్ రన్ చేసింది. పేద పిల్లలు మన విద్యారంగాన్ని నిర్వీర్యంగా చేసింది పోయిన సంవత్సరం మన టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు 15,000 విద్యా వాలంటీర్లు అవసరం ఉంది. కాబట్టి మేము ఒక 1,000 మంది ఉన్నాం. మేము 1,000 మంది మమ్మల్ని తీసుకున్నా కూడా గవర్నమెంట్కు మళ్ళీ మార్చిలో రిటైర్మెంట్స్ అవుతున్నాయంట మేడం. దాదాపు 3-4 రిటైర్మెంట్స్ అవుతున్నాయంట. ఆ రిటైర్మెంట్స్ కూడా ఖాళీలు ఏర్పడతాయి. సో కాబట్టి మిమ్మల్ని తీసుకున్న గవర్నమెంట్కి ఇంకా చాలా రిక్వైర్మెంట్ అవసరం, టీచర్ రిక్వైర్మెంట్ అవసరం. ఓకే. సో మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు స్కూల్స్ ఏవైతే అంటే గత ప్రభుత్వంలో 29,000 చిల్లర కోట్లు విద్యాశాఖ కోసం కేటాయించామని చెప్పారు. బట్ ఎక్కడ చూసినా స్కూల్స్ ఇప్పుడు సార్ చెప్తున్నారు ఏకోపాధ్యాయ పాఠశాల, లేదంటే కొన్ని వేల పాఠశాలలు కూడా 100 పాఠశాలలు మూతపడ్డాయి. సో ఈ పరిస్థితుల్లో అంత కేటాయించారనే దానిలో ఏమైనా వాస్తవం ఉందా? ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ మెగా డిఎస్సి కనుక చేస్తే విద్యాశాఖకి ఎంతైతే కోట్లు కేటాయించారో దానికి సంబంధించి సరిపోతుందంటారా? మీ లాస్ట్ ఫైనల్గా చెప్పండి. 29,000 కోట్లు బడ్జెట్ కేటాయించామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అవి కనుక ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే ఈవెన్ వాళ్ళ ముఖ్యమంత్రి గారి మన్మడే ఆ రోజు వెళ్ళేసి ఒక వీడియో కూడా చూపించారు, అందరికి కూడా తెలుసు, అది వైరల్ అయిపోయింది. ఈవెన్ మహిళలు అంటే పిల్లలు గర్ల్స్ యూజ్ చేసుకోనికి టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి స్కూల్స్లో ఉన్నది. అంటే ఆ యొక్క అమౌంట్ ఎక్కడ యూజ్ చేశారు, ఎక్కడ వీళ్ళు వినియోగించారు? ఏ స్కూల్లో చూడు ఇప్పటికీ చాలా స్కూల్స్లో కూడా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా వీళ్ళు అంత అమౌంట్ యూజ్ చేయలేదు. ఇప్పటికైనా కూడా కంపల్సరీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఆ అమౌంట్ యూజ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీ ఏర్పడింది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇది డిఎస్సి 2008 వాళ్ళు 15 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి ఆశలు నెరవేరుతాయని మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అలాగే మెగా డిఎస్సి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి పరీక్షను నిర్వహించి తగినన్ని పోస్టులని భర్తీ చేయడం వల్ల కొందరు నిరుద్యోగులకైనా న్యాయం జరుగుతుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.